Taste the Daily. అండ్ ఇప్పుడు లవ్ మౌలి కదా, లవ్ అనే కాన్ఫ్లిక్ట్ చూపించడం అనేది అందరూ సింపుల్ అనుకుంటారు కానీ ఇట్స్ అ టఫ్ థింగ్. ఎందుకంటే ఒక ఇద్దరు మనుషుల మధ్య కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ చూపించాలి, యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ చూపించాలి. రియల్ లైఫ్లో మీకు అర్థమైన లవ్ ఏంటి? అంటే ఎక్కడైనా ఈగో తగ్గాలనిపించిన సిచ్యువేషన్ ఏంటి, యాటిట్యూడ్ చూపించాలనుకున్న సిచ్యువేషన్ ఏంటి, ఆర్ఎల్స్ ఎప్పుడు వదులుకోవాలి మనిషిని, ఎప్పుడు ఉంచుకోవాలి మనిషిని? ఈ సర్దుకుపోవడం అనేది ఏంటి? ఎగ్జాంపుల్ సమ్మరైజింగ్ అది. బట్ స్టిల్ ఇఫ్ మీరు నన్ను అడిగితే ఇవన్నీ తెలిసినా సరే నాకు కావాలనుకున్నప్పుడు పర్సన్ని నేను సర్దుకుపోతూనే ఉన్నా. కొంతమంది సర్దుకుపోకపోవడమే నాకు తెలిసి లవ్ మౌలి చూపించడం అనుకున్నాను నేనైతే. కొంతవరకు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దాట్. లవ్లో ఇప్పుడు నేను ఆపరేట్ చేసే విధానం చాలా వేరే ఉంటుంది. బికాజ్ నేనేం బతికొచ్చాను, ఎలాంటి రిలేషన్షిప్స్లో నుంచి నేను ప్రోగ్రెస్ అవుతూ వచ్చాను, నేను ఎక్కడెక్కడ ఏమేమి కలెక్ట్ చేసుకున్నాను, నా మైల్ స్టోన్స్ ఆఫ్ థాట్స్ ఏంటి, నేను ఎలాగ నన్ను నా థాట్స్ని షేప్ చేసుకున్నానని నా జర్నీ మీద ఆధారపడి నేను ఒక రిలేషన్షిప్లోకి ఇప్పుడు వెళ్తే నేను దాన్ని ప్రాసెస్ చేసుకునే విధానం, రెస్పాండ్ అయ్యే విధానం చాలా వేరేగా ఉంటుంది. బట్ వెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్స్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, అప్పుడు ఎవ్రీ రిలేషన్షిప్ దట్ ఐ గెట్ ఇన్ టు అండ్ గెట్ అవుట్ ఆఫ్, ఆ పాసింగ్ క్లౌడ్స్ అన్నీ కూడా దే విల్ డ్రాప్ సంథింగ్ అండ్ గో. యూ విల్ కలెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీ రిలేషన్షిప్స్ దట్ యూ ఎంటర్ ఇన్. వాటిలన్నిటిలో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉండిపోయి లోపల ఒక వయసు వచ్చాక ఇది ఏంటి ఈ పంచాయతీ, ఇది ప్రతి రిలేషన్షిప్లో ఎందుకు జరుగుతుంది, అండ్ నా చుట్టుపక్కల ఉన్న అన్ని రిలేషన్షిప్స్లో కూడా ఎక్కడో చోట నాకు ఇది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది. కలిసిన కొత్తల్లో చాలా బాగుంటుంది, అందరు కంఫర్టబుల్గా ఉంటాం, అసలు 24 గంటలు మూతి నాకేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత చేతల లేకపోతే ఇట్స్ వాట్ ఎవర్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ వెన్ యూ స్టార్టెడ్ ఇట్, ద సేమ్ థింగ్స్ విల్ స్టార్ట్ ఇరిటేటింగ్ యూ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత. అది ఈ సినారియో ఎందుకు వస్తుంది, ఇదంతా ఏంటి ఇదని. దెన్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ఇట్, అసలు ఏంటి మ్యాటర్ అని. అప్పుడు నాకు థాట్, ఆ థాట్ అప్పుడు వచ్చింది, అలాగ ఉండిపోయింది. అది మ్యారినేట్ అయ్యాయి, రైటర్ అయ్యి సినిమాల్లోకి వచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నప్పుడు ఓకే, లవ్ స్టోరీ ఈజ్ ఈజీ అంటే మోర్ ఫేవరబుల్ ఫర్ ద ఆడియన్స్ టు వాచ్ ఆర్ యూనో బాగుంటుంది, లవ్ స్టోరీ తీయాలని. అప్పటిదాకా కమర్షియల్ సినిమాలు హెవీగా రాసేస్తా ఉన్నా. లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ ఏం తీస్తాం, ఈ బాయ్ గర్ల్ మీటింగ్, ఫస్ట్లో మీట్ క్యూట్లు, ఇదంతా నాకు అసలు నేను రాయలేను, నాకు చిరాకు. సో ఇప్పుడు ప్రేమలో ఏం చెప్పాలంటే నాకు ఆ పాయింట్ ఉండిపోయింది కదా నా లోపల, సరే దాంతో చెప్దామని. మీరు అన్నది చాలా మంచి పాయింట్. ఇది ఈ లవ్ లోపల ఉండే ఇంటెన్స్ ఎమోషన్స్ ఆర్ డీప్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి తీసుకొచ్చి కథగా చెప్పడం కష్టం. పైనే చెప్తాం. ఎప్పుడు లవ్ అనే సినిమా తీసినా యూ విల్ స్క్రాచ్ ద సర్ఫేస్, లోపలికి వెళ్ళరు. వెళ్తే మ్యాటర్ వేరే, ఆ లోపలికి వెళ్ళి చెప్పాలి కథ అని రాసి తీసిన కథ. సో నవదీప్ గారు, హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ టాక్సిక్ రిలేషన్షిప్? Yes. Yes, and how you fought it, how you brought it, and how you cope up with? ఇప్పుడు ఏంటి ఇంటర్వ్యూ చూసి వాళ్ళందరూ ఇప్పుడు మెసేజ్ So he has some different experiences, right? Yes. I have some different experiences. Sometimes I was the reason, sometimes the other person was the reason. అప్పుడు we didn't know better. అంటే టాక్సిక్ అంటే ఇట్ నీడ్ నాట్ బి మనం ఏదో కొట్టి చంపేసామా, గిల్లేసామా, ఇలాంటివి ఏం కాదు కదా. ఇప్పుడు ప్రేమ లేదు కానీ అది చెప్పలేము, ఇంకా సర్లే ఏదో చూద్దాంలే అనుకోవడం కూడా ఒక రకమైన టాక్సిసిటీయే. అంటే ప్యూర్గా అంటే ఇప్పుడు అర్థమైన మీనింగ్ ఏంటంటే, అరే నాకు కావాల్సింది ఇది, నేను ఇలాంటి వాడిని అని పూర్తిగా మనం చెప్పాక, వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు అర్థమయ్యి వాళ్ళలాగా ఉండనిచ్చి, వాళ్ళు కూడా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్పాక అప్పుడు ఇద్దరు రిలేషన్లో ఉంటే అది దానికి ఒక మెచ్యూరిటీ అని కాదు, ఒక లాంజివిటీ ఉంటుంది. ఆర్ఎల్స్ డిస్ప్యూట్లే. ఫస్ట్లో బిగినింగ్లో ఏం చెప్పేస్తాం మనం, నీకేం కావాలో నేను అది చెప్పేస్తా. ఫస్ట్ నీకేం కావాలి, నీకు అది కావాలా, నీకు ఇది కావాలా, ఓకే నువ్వు ఎలా ఉన్నావు, ఓకే 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 అని ఫస్ట్ దిగిపోయి తర్వాత యాక్చువల్లీ అని మొదలు పెడతారు డిస్ప్యూట్. ఒక ఇంటర్వ్యూ క్లాప్స్ కొట్టిందని ఎప్పుడు తర్వాత ఫస్ట్ లో అంతా ఓకే 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 అనుకున్నాక ఒక హనీమూన్లు 2-3 ట్రిప్పులు, ప్రేమలో గట్రాలు అయిపోయాయి. కానీ గట్రాల తర్వాత అప్పుడు యాక్చువల్లీ నేను ఇది అని మెల్లగా నిజ స్వరూపం చూపించడం మొదలవుతుంది. అదే ఆస్క్ క్వశ్చన్ అడిగారా, ట్రైలర్లో ఒక మాట చెప్పారు కదా, నువ్వు నాతోనే మాట్లాడి నాతోనే ఉండాలి. నీకు అలా చెప్పింది అమ్మాయి ఎప్పుడన్నా, నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరన్నా
నువ్వు అలా చెప్పు. ఎందుకు ఇతను చూస్తే సాఫ్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. సాఫ్ట్ గా పైకి అంతే అది కనిపిస్తున్నాడు. కనబడుతున్నాడు. కానీ బాగా relate అవుతున్నాడు. దాంట్లో కనబడే కట్ల పాము. సో అది కాకుండా ఒరిజినల్ గా నిజాలు అన్ని పచ్చి నిజాలు మాట్లాడుకొని రెండు వైపుల నుంచి కలిసి ఉంటే కలదు సుఖము, లేకపోతే డిస్ప్యూట్. అలాంటివి జరిగినాయి, చాలా జరిగినాయి చిన్నప్పటి నుంచి చాలా జరిగినాయి. ఐమ్ సారీ టు ఆస్క్ బట్ అంటే రీసెంట్ నేను చాలా న్యూస్లు వింటున్నప్పుడు లైక్ ఇప్పుడే విన్నాను ఫహద్ ఫాజిల్ గారికి ADHD అని ఒక ఇది ఉందంట. లైక్ అంటే ఓకే, ఎప్పుడైనా మీ రియల్ లైఫ్లో ఇట్లాంటి ఒక మానసిక సంఘటనలో ఏమైనా ఉండి మీరు మీడియా ముందు కానీ ఎప్పుడైనా చెప్పలేని థింగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అలా ఒక యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ అలా ఏం లేదు అంటే పర్టికులర్ అంటే పర్టికులర్ కండిషన్ అంటూ ఏం లేదు, కానీ దేర్ నీడ్స్ టు బీ అంటే ఒక పర్సన్ తన బిహేవియర్కి లేదా తన ప్యాటర్న్ ఆఫ్ లైఫ్కి, తన ఆలోచన విధానానికి, తను తీసుకుంటున్న డెసిషన్స్కి ఒక రూట్ మ్యాప్ ఎప్పుడు వస్తుందంటే నాకు అర్థమైంది, అరే మనకి ఏం కావాలి, మనం ఎటు వెళ్ళాలి, మనకి వాట్ డు వి రియలీ నీడ్, వాట్ ఆర్ యూ, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ హ్యాపీ, వాట్ డూ యూ వాంట్, ఆర్ యూ డూయింగ్ వాట్ యూ వాంట్ అనే క్వశ్చన్స్ మనం వేసుకున్నప్పుడు ఒక రూట్లోకి వెళ్తాం. అది వేసుకున్నప్పుడు విల్ బీ ఆల్ ఓవర్ ద ప్లేస్. దట్ వాస్ హౌ ఐ వాస్. I don't know if there is a name for that condition, I don't know, but I had that condition. Now at least there is some clarity. అరే ఎటు వెళ్తున్నావు ఏంటి అడుగు, ఫస్ట్ అడిగి కనుక్కొని తెలుసుకొని వెళ్ళు, కంగారు లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఆలోచించి క్వశ్చన్ అడిగి మెల్లగా వెళ్ళు. లాక్డౌన్ అదే బంచ్ ఆఫ్ థింగ్స్ పుట్ టుగెదర్, ఇట్స్ అ లాంగ్ స్టోరీ, బట్ షార్ట్ టర్మ్ ఏం లేదు. అదే అంటే ఓవరాల్గా ఏంటంటే జస్ట్ రియాక్టింగ్ టు లైఫ్, జస్ట్ టేకింగ్ వాట్ వాస్ దేర్, consuming what was given to you, and then just going blindly thinking okay this is what it is without asking that question అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతాం. తర్వాత ఎక్కడ అందుకే చాలామంది అసంతృప్తితో బతుకుతూ ఉంటారు. చాలామంది కొంతమంది వాళ్ళు చేస్తున్న ఉద్యోగం నచ్చదు, ఇది కాదు ఇంకోటి ఏదో అనుకుంటుంటారు, అన్నీ ఉన్నట్టే ఉంటాయి కానీ హ్యాపీనెస్ ఉండదు, ఆర్ లేదా సంథింగ్ ఏదో లేదని ఏదో వెలితి, అదేంటో తెలియదు, అది అంత బాగానే ఉంది కదా మరి ఎందుకు ఇలా ఉన్నావు అని ఎక్కడో ఒకటి ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు, లేదంటే నా విషయంలో ఏం జరిగిందంటే ఒక 4 రోజులు నాకేదో నిజంగా ఫిజికల్గా ఏదో దెబ్బ తగిలి నాతో నేను 4 రోజులు కూర్చున్నప్పుడు అరే ఏదో ప్రాబ్లం ఉందిరా నీకు అని నాకు అనిపించినప్పుడు, అలాంటి సమ్ పీపుల్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ దట్ ట్రిగర్స్ దెమ్, ద లాస్ ఆఫ్ సమ్వన్ యూ లవ్ ఆర్ సంథింగ్, ఇట్ కుడ్ బి డిఫరెంట్ థింగ్స్ ఫర్ డిఫరెంట్ పీపుల్. నాకు పర్సనల్గా అది అనిపించింది ఒక పాయింట్లో, అంటే జస్ట్ సిట్టింగ్ విత్ మై సెల్ఫ్ ఫర్ లైక్ 4 days ఐ హ్యాడ్ టు, అండ్ దెన్ ద హోల్ జర్నీ స్టార్టెడ్. Taste the Daily.